పేరు ఎండి మస్తాన్. మొన్న గేమ్ చేసిన సినిమా 50,000 కోట్లు కొడతా అంటే మీరు నంబర్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు, మీరు ఇంటికి వచ్చి అటాక్ చేస్తున్నారు, మీరు ఇంటికి బుల్డేజర్లు వచ్చిన నైట్ ఇక్కడ బుచ్చవాడిని కూడా భయపడుతున్నాడు. వీనికి ప్రాణాలు ఉంది, దయచేసి రేవంత్ రెడ్డి సారు, దిల్ రాజు సారు, మన గేమ్ రామ్ చరణ్ సార్, దయచేసి వీనికి ప్రాణాన్ని ఉంది, వీనికి కాపాడండి. వీడు చాలా భయపడుతున్నాడు. రివ్యూ సినిమా బాగుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. బ్యాక్ బస్టర్ కానీ సార్ ఇప్పటికే నేను 4 సిమ్ములు మార్చినా సార్ ఒక్కటే రోజులా. ఇంకొక సిమ్ వేసుకొని వచ్చిన ఆయన ఆ సిమ్ కూడా ఫోన్లు వస్తున్నాయి సార్. చూడండి సార్, సార్ దిల్ రాజు గారు మీ సినిమా బాగుందని చెప్పడం తప్ప సార్, సినిమా బాగుందని చెప్పా సార్, సార్ 50,000 కోట్లు కొడతానని చెప్పడం తప్ప సార్, 1,00,000 కోట్లు కొడతాదని చెప్పా. నేనే చెప్పా సినిమా మీద అభిమానంతో, సినిమా హీరో అంటే ప్రాణంతో, సినిమా హీరోని దేవుడిలాగా పూజించేవాడిని. నేను చేసిన తప్పేంటండి? నేను చేసిన తప్పు ఒక మాట అన్నా, చిన్న పిల్లగాన్ని అమ్మన్న కడుపులో నుంచి పెంచి పెద్ద చేస్తే 23 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక పేరోటోడు ఎవడన్నా వచ్చి అమ్మ మనం చెప్తే అన్ని తిడితే వాడిని సంపాదించుతారు అన్న అమ్మనన్న. అలాంటిది ఒక సినిమా రావాలంటే ఒక ఆర్టిస్ట్, ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ 3-4 సంవత్సరాలు కష్టపడి అంతమంది అన్న బాగుందన్నా, డైరెక్షన్ బాగుందన్నా, రక్షణ అన్న ఒక్కటే మాట, మా ఫ్రెండ్ గాని పేరు లింగ, ఈ 2 సినిమా బాగాలేదని అన్న ఒకటే మాట అన్న, తెలుగు రివ్యూ నా దగ్గర లేదు కారు భయ్యా, మెగా ఫ్యాన్స్ తో వద్దు వారు, మన ముందుకు వచ్చేసాడు గ్లోబల్ స్టారు. ఒకటే మాట అన్న, సినిమా నేనే చెప్పిన 50,000 కోట్లు కాదు రా 1,00,000 కోట్లు వస్తుందని చెప్పా. తప్ప అన్న ఒక మాట అన్న, ఒక్కటే మాట అన్న, మా బాబా పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత మా బాలయ్య బాబుకి వస్తుంది 1,000 కోట్ల సినిమా ఆఫర్ అన్న. నేను ఒక పెద్ద లోఫర్ అన్నా, ఈ సినిమా బాలకృష్ణ సినిమా ఇప్పుడే చూశారన్నా అన్నా, థియేటర్లో స్పీకర్లు పగిలిపోయినాయి, సీట్లు అదిరిపోయినాయి, కొంతమందికి అయితే కింద మీద తడిసిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఉందన్నా, రాగానే ఫస్ట్ నా చూసిన టాంగ్ నాకేం అర్థం కావట్లే, సారీ అన్న. క్షమించడా, బాలకృష్ణ సినిమా చూసిన తర్వాత నాకు మందు అలవాటు ఇంతకుముందు లేదు, ఈ సినిమా చూసిన తర్వాత స్టార్ట్ చేసా. అవునైతే ఎంతనా ఇచ్చాడా? కిక్ ఇచ్చేది ఏందన్నా చూడన్నా, ఎప్పుడూ నాకు అసలు మందు అలవాట్లేదు. ఒక్కసారిగా ఆయన ఎంట్రన్స్ సీన్ చూసా, ఆయన తాగి ఫైట్ చేస్తుంటే నేను కూడా తాగి ఫైట్ చేయని ఫిక్స్ అయినా. ఇక నుంచి నేను తాగే చేస్తా, ప్రతి పని తాగే. నేను 50,000 కోట్లు అని చెప్పిండు, 50,000 కోట్లు వస్తాయి జేమ్ చందర్కి, 1,00,000 కోట్లు అన్న. బాలయ్య ఫైట్స్ ఎలా అనిపించే హీరో? నేను చాలా బాగుంది, ఫైట్స్ మాత్రం వేరే అన్నా. ఆ ఫైట్స్ ఏందన్నా, ఆ గ్రూప్స్ ఏందన్నా, అరాచకం అన్నా, అమానుషం అన్నా. అన్నా వద్దన్నా అన్నా, బాలయ్య బాబు ఫైట్స్ ఏందన్నా? కాదన్నా, అది వయసు కాదన్నా, అది అలసట కాదన్నా, ఆ పగతో ప్రతీకారంతో రగులుతున్న గుండె అన్నది. తెలుగు సినిమాలను బ్రతికించాలని బతుకుతున్న గుండె అన్నది. బతకాలన్నా, గుండెల్ని బతికిస్తుందన్నా. 100 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రాలా. ఈరోజు డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత నేనే మందు కొడుతున్నా. చూడండి, మా ఫ్రెండ్ పేరు రాజు, 1,000 కోట్లు వస్తుంది డాకు మహారాజు. అంతేనా? జై బాలయ్య, జై బాలయ్య అన్న. బాలకృష్ణ ఈ సినిమాలో ఉన్న డైలాగులు కానీ, యాక్టింగ్ కానీ, రొమాన్స్ కానీ, ఇంకా రొమాన్స్ అయితే చెప్పలేదన్న. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన చింత చచ్చినా పులుపు చావులు అన్నాడు.